నథింగ్ అబౌట్ ఇట్ మేడం. ఐఎమ్ సారీ, నేనేం చేయలేను. ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఐ వుడ్ లైక్ టు మీట్ మిస్టర్ దాస్. దేని గురించి? ఈ రోజు డెక్కన్ క్రానికల్ ఇచ్చారు కదండి, వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ గురించి. సారీ, ఇంటర్వ్యూస్ అయిపోయాయి. నేను కరెక్ట్ టైంకి వచ్చాను కదండి. మీరు కరెక్ట్ టైంకే వచ్చారు, బట్ ఐఎమ్ హెల్ప్లెస్. ఫస్ట్ టైమా? కాదు. మరి అంతలా ఫీల్ అవుతావేంటి? చూడు బాబు, తరుణ్. చూడు తరుణ్, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు, కానీ లేట్ అయింది. అర్థం కాలేదా? ఆ పోస్ట్ ఇంటర్వ్యూ జరగడానికి ముందే ఫిలప్ అయిపోయింది. ఈ హడావుడంతా కేవలం ఒక ఐవాష్ మాత్రమే. ఇంత చిన్న విషయానికి టెన్షన్ పడిపోతే ముందు ముందు ఇంకా ఎన్నో అసలు టెన్షన్ పడడం వల్లే ఉద్యోగాలు వస్తాయనుకుంటే బీపీ పేషెంట్లు అందరూ ఐఏఎస్ ఆఫీసర్స్ అయి ఉండేవారు. ఇంతకీ ఏం చదువుకున్నావు? ఎంఏ ఫిలాసఫీ. ఫిలాసఫీ? చూడతారు, ప్రతి ప్రాబ్లంకు సొల్యూషన్ ఉంటుంది. అసలు ప్రాబ్లం కాని దాని ప్రాబ్లం అనుకుంటే సొల్యూషనే ఉండదు. ఫిలాసఫీ చదివిన వాడివి, నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో రిలాక్స్, జస్ట్ రిలాక్స్ అండ్ చీర్ అప్. లాఫ్, కమ్ ఆన్, లాఫ్ అండ్ బీ మెరీ మ్యాన్. లాఫ్, 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 లాఫ్. ఎవరికి ఏ లాంగ్వేజ్లో చెప్తే అర్థమవుతుందో ఆ లాంగ్వేజ్లోనే చెప్పాలి. కరెక్ట్ రూటేనా? షార్ట్ కట్ అన్నా ఇది. డియర్ వాల్మీకి గారు, నేను మీ రెంట్ అరేంజ్ చేయడానికే వెళ్తున్నాను. దయచేసి నా కోసం మీరు వెతకండి. ఇట్లు తరుణ్. ఇదేంట్రా సూసైడ్ లెటర్ లా ఉంది? చూసినావు కదన్నా, మేము చెప్తే నమ్మలేవు కదా నన్ను. ఇరుగు ఇట్లా లెటర్లు పెట్టి మమ్మల్ని ఉల్లుగాలని చేస్తున్నా అన్నా. ఇక నీ మాట కూడా నమ్మన్నా మేము. ఇక ఆ ఇల్లు నాది,
దానికి చెక్కు చెదిరిందో నీ చెక్కు తీస్తా. అది కాదన్నా, మొన్న గిట్లాగే బ్యాచిలర్ పోరలు రెంట్ ఇవ్వకుంటే ఆ ఇంటి ఓనర్ తలుపులు బలగొట్టి లోపల సామాన్ తీయపోతే ఆ పోర లోపలనే ఉన్నారన్నా. గట్లాగే గీడు కూడా లోపల ఉన్నాడేమో అంటే తలుపులు బలగొడుతున్నా. ఏయ్, సినిమా స్టోరీలు చెప్తున్నావా? అయితాడు ఇంకా మనకు చిక్కడు దొరకడు. ఒకవేళ వాడి ఇంట్లో లేకపోతే నా ఇంటి తలుపులు బలగొట్టాయి బిరమాట అయిపోతుంది. గొప్ప థాట్ వచ్చిందిరా. ఐశ్వర్య రాయ్ బాగుందా? నేను చెప్పింది ఫైదా అయింది కదన్నా. ఫాయిదా అయింది గాని మీ ఇల్లు ఎక్కడరా? మా ఇల్లు ఎందుకన్నా? మా తలుపులు పగలగొట్టావు కదా. నీ ఇంటి తలుపు నేనేం బలగొట్టినా? ఆ. నువ్వే ఉయ్యని తన్ని బలగొట్టా. अरे आमरा भाई आमरा बाबू अरे अక్కడికి ఆపండి ఈడ ఆపుతున్నావా అరే పరిశాన్ ఉందా నీతోటి ఇగో దొంగ సచ్చినాడు. ఏంద్రా జలకలిస్తున్నావు? నీకేం నొస్తుందా? ఆమె ఎవరనుకున్నావు? నీ చెల్లె? నా చెల్లెలు కాదురా, నీ చెల్లెలు. మరి నా చెల్లె అయితే నువ్వెందుకంటే పడుతున్నావురా? ఇందా నుంచి ఆలోచించలేం రా. చూసా కాన్ బయట పెడతా చూస్తున్నాం రో కన్నడ పొడి చేస్తా. చాలా ఎక్స్ట్రా చేసి ఇప్పటిదాకా కూకున్నా. నీ అసలు వాళ్ళు ఇంతమందిని చూసిండ్రా నరికేస్తా అనుకుంటున్నావేందో అసలు ఎక్స్ట్రా కాన్ బయట కొడతావరా? లేదన్నా కళ్ళలో కొడతావరా? అమ్మతో నేను ఎప్పుడన్నా కొడువురా? అరే నరుకుతావరా? నరుకురా? గుంజిరా అంటే బిడ్డ. అమ్మ పొడవడం అమ్మకి మజాక్ చేస్తుడు నువ్వు కొడుకో అన్న నీకు ధర పెడతా వస్తా. నీకు నాకు లేదు కన్నా ఇగో ఆ అమ్మాయి నీ చెల్లె కదా నా చెల్లె కదా ఓకే వస్తా బామ్మర్ది. కొడుకు నాతో పెట్టుకుంటాను. ఏం రో వీడు బ్యాగ్తో సహా వచ్చేసిండు. మస్తు గరంలో ఉన్నట్టున్నాడు పిల్లగాడు. అమ్మా పరిశాలు ఉంటాయి ఇప్పుడు. అరే సారీ రా పోయి అన్న సారీనే దండం పెడతా సారీ. సారీ ఏంట్రా? నేను ఇక్కడ గంట నుంచి వెయిట్ చేస్తాను. నన్ను ఇక్కడ రమ్మని చెప్పి ఊరంతా తిరిగి వస్తున్నావా? అరే మూలాలకి ఇంత పనుండే ఇట్లా ఆటోలవే ఇట్లా వచ్చేసిన దీనికైతే గుర్తయిపోతావు. రే టైం మెయింటైన్ చేయడం నేర్చుకోరా. ఊకోక టైం మెయింటైన్ గురించి నువ్వు చెప్తున్నావులే. అంటే నీ ఉద్దేశం ఏంట్రా? నువ్వు కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తా ఇంటర్వ్యూ చక్క పోయేటోడు కదా. రే అనవసరంగా తెలియకుండా బాగోదు. నేను ఆ ఇంటర్వ్యూ కరెక్ట్ టైంకి వెళ్ళాను. నువ్వు కరెక్ట్ టైం మెయింటైన్ నవ్వరా ఇంకా నవ్వు. నా లైఫ్ అంటే నీకు జోక్ అయిపోయింది. ఇదిగో నువ్వు వద్దు, నువ్వు ఇప్పిస్తాను జాబ్ వద్దు, నేను వస్తాను. అరే అరే అది కాక నేను నీతో రావటం లేదు అంతే. అరే జాబ్ ఇప్పిస్తా ఇట్లా గుర్తయితాం బ్రో. దోస్తాన్ని మాత్రం మజాక్ చేయరా. ఇదేం దోస్తా అన్నాడు ఆయన. రే నేను నీతో రానని నీకు ఒకసారి చెప్తే అర్థం కదా? అయ్యో పరిచయం చేయకురో. చెప్పింటే ఆయనకి పోకుంటే ఆడు బొక్కలు చూర చూర చేస్తాడు రా. ఆడు చోరు చోరు చేస్తాడు, ఏం చేస్తాడు నువ్వు వెళ్ళి చేయించుకోరా. నీకు దండం పెడతాడు రారా భయ్. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా? ఆయన పెద్ద పెద్ద కాలు మొక్తా దండం పెడతా రారా భయ్. నీకు దండం పెడతా నేను రాను.
నా బాబు నన్ను వదిలే. నేను రాను రా నేను రాను రారా రాను రావద్దు వస్తాను వస్తానన్నా. ఏం రా బాయ్ ఇల్లు కాల్ చేసి బ్యాగ్ తోటి వచ్చేసినావు. నువ్వు ఇచ్చిన లెటర్ ఐడియా ఆ వాల్మీకి గడి ఈ రోజు కనిపెట్టాడు రా. ఆ ట్యూబ్ లైట్ గానికి ఇయ్యాలి వెలిగిందా? వాడికి లైట్ వెళ్ళడం ఏమో కానీ నాకు రూమ్ పోయింది కదరా. అరే నా రూమ్ ఉన్న ఫికర్ రా బాయ్. రేయ్, ఇదే మీటింగ్ పాయింట్ రా. మీ వాడికి ఆఫీస్ లాంటిది ఏం లేదా? అరే ఆడు చాలా బిజీ రా నాయన. ఎప్పుడైనా నిన్నే కలుస్తా ఆడు ఇడికి రమ్మంటాడు. రేయ్, జాబ్ దొరుకుతుందంటావా? ఫికర్ చేయకరా అందాక సిగరెట్ తాగు. సెకండ్ ఏమైనా వస్తున్నాయి. రే ఎప్పుడు వస్తాడు రా? అరే అన్న వచ్చిండ్రా బాయ్. రా 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 రేయ్ ఆగరా. ఉనుకురా సిగ్నల్ పడి వెళ్ళిపోతాడు. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. నమస్తే తీసుకొచ్చావా? వీడేనా? ఏం చదువుకున్నావా? ఎంఏ ఫిలాసఫీ అండి. ఇదివరకు ఎక్కడైనా చేసావా? లేదు సార్. ఇప్పుడు నువ్వు చేయబోయే పని ఏంటో తెలుసా? తెలుసండి, చెప్పాడు. ఇంకో ప్రాబ్లమ్స్ లేవుగా? అబ్బే అలాంటి పేరు లేవండి. ఓకే రేపు వచ్చి జాయిన్ అవ్వు. అన్న జీతం ఎత్తిస్తేనే సెల్లుకు ఫోన్ చేసి చెప్తాను. అన్న నా హలో చెల్లె. నేనే మాట్లాడేది. నువ్వు పోనివరా ఏంట్రా? సెట్ అయిపోయినవరా రేపు. 1 minute. హ్యావ్ ఇట్ మేడం. Thank you. వెల్కమ్. Excuse me. Yes, please. Thank you. 1 butter chicken and 2 butter naan. I'm sorry. May I help you? Tequila? Tarun. Tequila. My name is Tarun. Tequila. Okay, I'm Tarun. Tequila. Tarun. My tequila. Thank you so much. Tequila. Tequila. హలో. ఏమయ్యా ఎలా పనిచేస్తున్నాడు కొత్త మేనేజర్? బాగానే పనిచేస్తున్నాడు. ఏంటి ఫీల్ అవుతున్నావా? సనత్ నగర్ లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాను, అక్కడికి షిఫ్ట్ అవుతూ కానీ. ఓకే సార్, మీరు చెప్పే కదంటానా? అందుకే నువ్వు నాకు బాగా నచ్చావు. చూడు, మనకి ఆ అంటే ఊరాదు. వాడు బాగా చదువుకున్నాడు, అక్కడికి వచ్చేది కాలేజీ స్టూడెంట్స్. వాడైతే బాగా మేనేజ్ చేస్తాడు. సరే గానీ హఫ్తా వసూలుకి నాయకు వస్తాడు. ఆ అమౌంట్ ఏదో ఆ కుర్రోడు చేతి ఇప్పించు, అలవాటు పడతాడు. ఓకే ఓకే సార్. It's me, Dad. హాయ్ దీపు, హౌ ఆర్ యు? Hi, Dad. Dad, నాకు డౌట్. చిన్నీళ్ళంటే ఏంటి, Dad? చిన్నిలంటే అది 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 మొన్న నీ బర్త్డేకి ఒక చిన్న బొమ్మ ఇల్లు కొనిచ్చానుగా అది. Hi, Dad. ఆ. Good night. ఈ మధ్య పిల్లలు పుడుతున్నారో ప్రశ్నలు పుడుతున్నారో అర్థం కావట్లేదురా. నా కూతురు. సార్ మీకు పెళ్ళైందా సార్? థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. సార్ నేను సీరియస్ గానే అడుగుతున్నాను. నేను కూడా సీరియస్ గా చెప్తున్నాను. ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, 10 ఏళ్ల కూతురు ఉంది, డైవర్స్ కూడా అయిపోయింది. దీనికి తను తప్పో నా తప్పో అర్థం కాలేదు. కానీ నన్ను పెళ్లి చేసుకున్న తరువాత ఆమెకి కరెక్ట్ మొగుడు దొరికాడు. ఇట్ హ్యాపెన్స్. సార్ మరి మీ పాప? హాస్టల్లో ఉంది. అదే బెటర్గా. యా, కూర్చో. ఒరే, సార్? మన దేశంలో జనం 2 కేటగిరీ విడిపోయారు. ఒకటి డబ్బున్న వాళ్ళు, ఇంకొకటి డబ్బు లేని వాళ్ళు. డబ్బు లేని వాళ్ళు 90%, డబ్బున్న వాళ్ళు 10%. ఇక్కడ గంతులేస్తున్న వాళ్ళు ఆ 10% కేటగిరీలో వస్తారు. వీళ్ళు బాబులు సంపాదించి తీసుకొచ్చి ఇక్కడ జల్సా చేస్తుంటారు. నేను ఇలాంటి చోటుకు వచ్చి కలెక్షన్ చేస్తుంటా. అప్పుడు ట్రాన్సాక్షన్ కరెక్ట్ గా ఉంటుంది. ఏంటలా చూస్తున్నావు? కమ్యూనిస్ట్ లా కనిపిస్తున్నానా? ఇదే డెమోక్రసీ, ఈక్వల్ షేర్. Good evening, sir. I'm Tarun. ఓ ఒరే, మొన్న ట్రాఫిక్ బ్రదర్స్ రాంగ్ పార్కింగ్ నా బండి తీసుకెళ్ళిపోయారా. నువ్వు వెళ్ళి ఆ బండి పక్కన నిలబడాడు. అలాగే సార్. థ్యాంక్ యూ. బాగా కురోడువే. ఏమైనా తీసుకుంటారా సార్? తీసుకోవడానికి వచ్చాను. ఓ లెక్క పెట్టుకోండి సార్. అది అవసరం లేదు. వాడి గురించి నాకు బాగా తెలుసు. పొరపాటును కూడా 1 పైసా ఎక్కువ ఇప్పుడు.
కానీ ఈసారి తక్కువ ఇచ్చాడు. కమిషన్ పెంచలేదు. వాడికి చెప్పు, కమిషన్ పెంచకపోతే బార్కి సీల్ పడుతుందని. ఏంటి? నమస్తే సార్. బీర్ ఒకటి. వద్దు సార్. హఫ్తా ఏమైందిరా? ఒక్క నిమిషం సార్. తరుణ్, తరుణ్, ఆ. హఫ్తా కోసం మగధ వచ్చాడు. ఇందాక ఇచ్చాం కదా. ఇందాక వచ్చింది పోలీసు వాళ్ళు, వీడేమో గోండా. సరే, నేను సార్తో మాడతాను, నువ్వు వెళ్ళు. సరిగ్గా పడుకున్నాను. హలో. హలో సార్, నేను తరుణ్ మాట్లాడుతున్నా. ఏమిటి చెప్పు. ఏం లేదు, మగధ అంటే ఎవరో హఫ్తా వసూలు కోసం వచ్చాడు. వాడిని వారం రోజుల తర్వాత రమ్మని చెప్పు. ఏంటి చిన్న చిన్న విషయాలకు నాకు ఫోన్ చేస్తావు? అదేదో నువ్వే మేనేజ్ చేసుకో. సరే సార్. సార్ 1 వీక్ తర్వాత వచ్చి తీసుకోమన్నారండి. కొత్త మేనేజర్ సార్. కానీ నాకు ఇప్పుడే కావాలి కదా. కుదరదండి. నీకు అభ్యంతరం అయితే చెప్పు, నేనే క్యాష్ కౌంటర్కి వెళ్ళి తీసుకుంటాను. అసలు మీకు హఫ్తా ఎందుకు ఇవ్వాలండి? Oh my God. మగధ. తరుణ్, stop. Get out. Hi. You are a hero. Tequila? Chumma. What? Chumma?
అన్నా ఎక్కడా లేడన్నా. సరిగ్గా వెతకండి రా. ఏయ్ అన్నా ఇది పబ్బు కదరా, మరి పాటేది? ఇన్ని బాగు చేసి నాతో ఏడేది వీడు ఎప్పుడు ఇంత పరిచయం చేస్తాడు. జాబ్ లో జాయిన్ అయ్యి 2 రోజులు కాలే అప్పుడే వదిలేసినావు. మంచి ఆఫర్ మిస్ కొట్టినావు. అయినా హీరో లెక్కలేదా? ఆడవాళ్ళు లేకుండా లే పోరిని చూసి షాన్ కొట్టినావు. పోరి ఏంట్రా చీప్ గా? అక్కడ నేనే మేనేజర్ని, మరి చూసుకోలేదా? అరే ఆడేవాడు అనుకున్నావా? ఖతర్నాక్ మగదా కడే కడే మనుషులు లేపేస్తాడు. పోయి అంతలో పెట్టుకున్నావు. ఆడెవడో నాకేం తెలుసా, ఏదో తెలియకుండా జరిగింది. నీ మట్టుకు నువ్వు వాడిని మస్తు కొట్టి బయటకు వెళ్ళావు. ఇప్పుడు ఎంక్వైరీ వెళ్తుంది ఈయనెవడు పెట్టిర్రా వయ్యి అని. ఆల్రెడీ ఎంక్వైరీ షురూ చేసి ఉంటారు కానీ నేనని తెలుస్తుంది. ఇప్పుడు నేను ఆడాలి చోర్ పోలీస్ గేమ్. అమ్మ తోడరా భయ్, నీతో నాకు కాదు. నీకు జాబ్ కావాలంటే నాతో రా, నన్ను నమ్మొచ్చు. మేడం నేను నమ్ముతా. సారీ అండి, దేనికి? మీ క్యారెక్టర్ తప్పుగా అర్థం చేసుకున్నందుకు. కోపం వచ్చిందండి? కాదు, ఇల్లొచ్చింది. హలో హలో, ఇస్ ఇట్ 3543147? ఒకసారి నెంబర్ రిపీట్ చేస్తారండి? ఈజ్ ఇట్ 3543147? కరెక్ట్ అండి, చెప్పండి. మరి నువ్వెవరు? ఇదిగో ఫోన్ చేసింది నువ్వు, నీకెవరు కావాలో చెప్పయ్యా. నేనెవరో తెలుసా నీకు? అమితాబ్ బచ్చన్ మాత్రం కాదు కదా. వాట్? స్మితని పిలు. ఇదిగో స్మిత ఠాక్రే ఉంది, స్మిత జైకర్ ఉంది, స్మిత పాటిల్ ఉంది. నీకు ఏ స్మిత కావాలో చెప్పవయ్యా. స్మితా చంద్ర నా భార్య. అయితే ఐశ్వర్య నా గర్ల్ ఫ్రెండ్. ఏంటంట? జోకులు ఆపు. జోక్ కాక మరేంటయ్యా? ఫోన్ చేసింది నువ్వు, ఫోన్ లో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. పైగా నేను జోక్లు వేస్తాను నన్ను అడుగుతావా? జోక్ వేసింది నేనా? అసలు ఏమనుకుంటున్నావయ్యా? పైగా స్మితా చంద్రన్ పిల్లని సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తావా? స్మితా చంద్ర నేనే. ఫోన్ చేసింది నా హస్బెండ్. ఐఎమ్ సారీ అండి, మీ పేరు పింకీ అనుకున్నాను. పింకీ నా కుక్క పేరు. హలో హలో, ఏంటండి? నేను చచ్చాననుకున్నారా బతికాననుకున్నారా? వెళ్ళి 2 రోజులు అయింది, ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అంత బిజీగా ఉన్నారా? అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? బుద్ధి తక్కువై. ఏంటి ఫీల్ అవుతున్నారా? మీరు ఫీల్ అవుతే నేను తట్టుకోలేనండి. ప్రేమ ఎక్కువే అన్నానే కానీ కోపంతో కాదు. ఇంతకీ ఎక్కడున్నారు? వైజాగ్ లో ఉన్నా. ప్లీజ్ త్వరగా వచ్చేయండి, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడే వచ్చేస్తున్నా. అలానే పని పాడు చేసుకుని రావద్దు. టేక్ యూర్ ఓన్ టైమ్. నో, ఓకే బాయ్. ఓకే, మన ఇంటి ముందే ఉన్నాను. కానీ నాది ఆ క్యారెక్టరే. మా ఆయన వచ్చాడు, వెళ్ళిపో. అటు కాదు, పై నుంచి బాల్కనీ నుంచి వెళ్ళిపో. బాల్కనీయా? అటు నేను ఎందుకు వెళ్ళాలి? నేనేం తప్పు చేశాను? ప్లీజ్ వెళ్ళిపో. హాయ్.
I will kill you, bloody fellow. సార్ మీరు టూర్ తగ్గించుకుంటే మంచిదేమో సార్. నువ్వు వెళ్తావా టూర్స్ కి? ఈ శాఖ నిజం చెప్పాలంటే నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జాతకమే మారిపోతుంది. పెళ్ళ ఉద్యోగం ఎప్పుడు వస్తుందో తెలుసుకుందామని వస్తే పెళ్ళంటారేంటండి? కరెక్టేనయ్యా, కానీ నీ జాతకం అలా చెబుతోంది. అప్పటి వరకు నీకు ఈ టెన్షన్లు తప్పవు. గట్లయితే మ్యాచ్ ఫిక్సింగ్ చేయ వస్తాద్. అసలు నేను నమ్మి ఇక్కడికి రావడం నాదండి తప్పు. మీకు మీ జ్యోతిషానికి దండం. పద. తరుణ్, అరే చెప్పింది కదా పెళ్లి చేసుకురా. అమ్మ కొట్టగరా, అమ్మ కొట్టగరా, మీకు దండం పెడతా. పేపర్ సార్. సార్ పేపర్. పేపర్ తెల్లారింది. ఫస్ట్ పేజీల రాజకీయాలు, మధ్య పేజీల మానభంగాలు, చివరి పేజీల సినిమాలు. అంటే గుజరాత్లో అల్లర్లు. ఇది డైలీ చూస్తుంది. లల్లు ప్రసాద్ విడుదల మామూలే. ఇద్దరికి గాయాలు, నగ్జల్స్ లొంగుబాటు. తరుణ్! 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 ఏంట్రా ఇవాళ పేపర్ చూసినా? లేదే. ఏ సూపర్ ఆడబట్టదురా భయ్. ధనరాజు రాజులు వాళ్ళ రాజకుమార్ కీర్తి ధనరాజుకు స్వయంవరం పెట్టిర్రు. స్వయంవర్మ ఏంటి అనేది? ఇంద్రా భయ్, పెళ్లి కొడుకు 20 సంవత్సరాల లోపల ఉండాలి, చక్కగా ఉండాలి, మంచి ఫ్యామిలీకి వెళ్ళి వచ్చినోడే ఉండాలి, చదువుకొని నీ లెక్క తెలివిగలోడే ఉండాలి. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఫోటోలు పంపాలి. ఆస్తి పైసలతో సంబంధం లేదు. నువ్వు కూడా ఫోటోలు పంపిన వరకు ఓవర్ నైట్ కింగ్ అయిపోవచ్చు. ఎరా నేను ఇలా ఉంటావు నీకు ఇష్టం లేదా? ఎప్పుడు ఇట్లే ఉంటావా? చేంజ్ కావద్దా? అంటే నీ ఉద్దేశం ఏంట్రా? అదొక ఉద్యోగం, నేను వెళ్ళి దానికి అప్లై చేయాలా? కొట్టానంటే మళ్ళీ. అరే జ్యోతిషుడు చెప్పింది కదా భయ్, పెళ్లి అయితే నీకు జ్యోతికం. మళ్ళీ పెళ్ళంటావేంట్రా? లక్ష్మీదేవి వస్తుంటే కాదంటే ఎవరేం చేస్తారు? వస్తున్నాను నీతో చెప్పిందా? ఎల్రా. మంచి మొక్క ఈ ఉండాలి, ఎవరేం చేస్తారు? ఏయ్, వామ్మో! ఇవాళ పేపర్ చూసినా? లేదే. ఏ సూపర్ ఆడబట్టదురా భయ్. ధనరాజు రాజులు వాళ్ళ రాజకుమార్ కీర్తి ధనరాజుకు స్వయంవరం పెట్టిర్రు. స్వయంవర్మ ఏంటి అనేది? ఇంద్రా భయ్, పెళ్లి కొడుకు 20 సంవత్సరాల లోపల ఉండాలి, చక్కగా ఉండాలి, మంచి ఫ్యామిలీకి వెళ్ళి వచ్చినోడే ఉండాలి, చదువుకొని నీ లెక్క తెలివిగలోడే ఉండాలి, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఫోటోలు పంపాలి. ఆస్తి పైసలతో సంబంధం లేదు. ఈ ధనరాజ్ మహల్ కి ఇంటి పెద్ద కృష్ణ ధనరాజ్, భార్యచాటు భర్త. ఈవిడ ఉమా ధనరాజ్, మహలంతా తన చెప్పు చేతుల్లో ఉండాలనుకునే అహంకారి. ఇతను నాగరాజు, మోసగాడు. చెల్లెలి ఆస్తి కాజేయడమే ఇతని జీవిత ధ్యేయం. ఇతను గుణ, నిశాచరుడు, మహల్ సెక్యూరిటీ ఆఫీసర్. ఇతను పవన్, ఓ విచిత్ర జీవి. ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు.
భయపడ్డావా? సార్ ఈ రివాల్వర్ గేమ్ నేను ఆడలేను సార్. దొంగ పోలీస్ ఆడలేవా? నేనెవరిని? బాస్. పరిగెత్తు. పరిగెత్తరా. చూడరు గయా, మర్ గయా. నాకు ఈ స్వయంవరం ఇష్టం లేదు. కీర్తితో నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. నాకు బావని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టమైన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. చేసుకో. డాడీ, ఎస్, నీ పెళ్లి విషయంలో నేను ఎలాంటి పొరపాట్లు చేయదలుచుకోలేదు. నీకు నచ్చిన అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవటం కోసమే ఈ స్వయంవరం ఏర్పాటు చేసింది. నువ్వు సుఖంగా ఉండటం కోసం మొట్టమొదటిసారిగా మీ అమ్మని ఎదిరించి ఈ డెసిషన్ తీసుకున్నాను. ఈ 21st సెంచరీలో కూడా ఇదంతా ఏమిటని అందరూ వింతగా చూడొచ్చు, క్రేజీ అనుకోవచ్చు. ఎస్, క్రేజీనే. ఓ పక్క మీ అమ్మ, మామయ్య, బావ ప్రెషర్ చేస్తుంటే తక్కువ టైంలో నీకు నచ్చిన అబ్బాయిని తీసుకురాలేను. ఇంతకంటే మంచి ఆలోచన రాలేదు. చూడు కీర్తి, పెళ్ళనేది జీవితంలో ఒక్కసారే జరుగుతుంది. సో యూజ్ యువర్ బ్రెయిన్స్, నాట్ యువర్ హార్ట్. గెట్ రెడీ ఫర్ స్వయంవరం. థాంక్యూ డాడీ. కీర్తి అంటే నాకు ఇష్టం. కీర్తిని నేను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ హర్. ఆమె లేకుండా నేను బ్రతకలేను. ఆమె కోసం ఏవైనా చేస్తాను. కీర్తి అంటే నాకు చాలా చాలా ఇష్టం. కానీ నాకు కీర్తి డబ్బంటేనే ఇష్టం. నువ్వు స్వార్థపరుడు. నీకంటేనా? నిజంగా నువ్వు కీర్తిని ప్రేమించినట్లయితే ఆమెను దక్కించుకో. ఇంకో 35 minutes లో స్వయంవరం స్టార్ట్ అవుతుంది. సెక్యూరిటీ అంతా టైట్ గా ఉంది కదా? yes sir. I should not receive any complaints. It's a prestige issue. ఇంకో విషయం, ప్రెస్ వాళ్ళు వస్తారు. వాళ్ళు మనం ఇచ్చిన ప్రెస్ రిపోర్ట్ మాత్రమే తీసుకోవాలి. ఓకే? ఎప్పటికప్పుడు నాకు హ్యాపెనింగ్స్ తెలియజేస్తూ ఉండాలి. సార్. హాయ్, జెమినీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఎప్పటికప్పుడు కొత్త తరహా కార్యక్రమాల్ని అందించే మీ జెమినీ టెలివిజన్
ఈ రోజు ఒక వినూత్న కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురాబోతోంది. పూర్వం రామాయణంలోనూ రాజుల కాలంలో మాత్రమే స్వయంవరం గురించి విన్నాం. కానీ ప్రత్యక్షంగా చూసే అవకాశం మనకెప్పుడూ కలగలేదు. అలాంటి అరుదైన స్వయంవరం ఈ 21వ శతాబ్దంలో కూడా జరిగితే ఎస్, నగరంలోని రాజ కుటుంబీకులు తమ రాకుమారి కీర్తి ధనరాజ్ కి స్వయంవరం నిర్వహిస్తున్నారు. ఈ అరుదైన స్వయంవరాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వీలు కల్పిస్తుంది మీ జెమినీ టెలివిజన్. మరికొద్ది నిమిషాల్లో స్వయంవరం ప్రారంభించబోతున్నారు. కమ్ లెట్ us జాయిన్. ఇందాక నుంచి మాట్లాడుతున్నాను. నా మాట మీద మీకు గౌరవం లేదా? నీ మీద ఉంది, కానీ మీ వాళ్ళ మీద లేదు. వాళ్లకు నా మీద కంటే నా డబ్బు మీద గౌరవం ఎక్కువ. మా అన్నయ్య అలాంటి వాడు కాడు. అవన్నీ మాట్లాడడానికి ఇప్పుడు టైం లేదు. నువ్వు కీర్తి తల్లివైతే వచ్చి 2 అక్షంతలు వేసి వెళ్ళు, లేకపోతే ఈటీవీ చూస్తూ కూర్చో. माता जी, हमारे बिना शादी कैसे तय कर सकते हैं? और आपको पता है कि हम लड़की देखने ही यहाँ आए हैं। నువ్వు చావకూడదురా, నువ్వు బ్రతకాలి. రే పవన్, నా మాట వినరా. నేను బ్రతుకున్నంత వరకు కీర్తి పెళ్లి మరొకరితో జరగనివనరా. రే నువ్వే కాదు, నీ కొడుకులు కూడా ఈ దండ్రా సంస్థానాన్ని మొత్తాన్ని ఏలాలి, ఏలి తీరాలి. అది 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 నా కల్లారా చూడాలరా. పవన్ తొందరపడకరా, నా మాట విను, నువ్వు చావకూడదు. పవన్ పవన్ Open the gates. Your attention please. The much awaited Swayamvaram 2002 is about to start in 5 minutes. Good morning. Good morning. Gorgeous. నమస్కార్. గుడ్ మార్నింగ్. ప్రేమపై మీ అభిప్రాయం ఏంటి? प्रेम मा तिम्रो के विचार छ? प्रेम पवित्र हुन्छ, पहिला नजरमा देख्ने बित्तिकै हुन्छ। तिमीलाई देखेपछि मलाई कस्तो अनुभव भएको छ?
ప్రేమ అనేది పవిత్రమైనది. అది మొదటి చూపులోనే కలుగుతుంది. మిమ్మల్ని చూశాక నాకు అదే కలిగింది. ఓకే, మ్యారేజ్ పై మీ అభిప్రాయం ఏంటి? ठीक त्यसो भएपछि विवाह के बारे में तिम्रो के धारणा छ? विवाह एक चाडपर्व जस्तो हो। हामीले एक चाडपर्व मनाउनु पर्छ, विवाह पनि मनाउनु पर्छ। పెళ్లి అనేది పండగ లాంటిది. ప్రతి ఏటా పండుగలు ఎలా జరుపుకుంటామో పెళ్లి కూడా అలాగే జరుపుకోవాలి. సెక్స్ పై మీ అభిప్రాయం ఏంటి? शारीरिक सम्बन्ध प्रति तिम्रो कस्तो धारणा छ? शारीरिक सम्बन्ध भनेको एउटा चित्रलेखा चलचित्र जस्तै हो। दुवैले अँधेरो कोठामा खुसी हुन्छ। సెక్స్ అనేది ఫోటోలు తీసే ఫిల్మ్ లాంటిది. రెండు కూడా డార్క్ రూమ్ లోనే డెవలప్ అవుతాయి. వాట్? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. భార్యాభర్తలు ఎలా ఉండాలి? భార్యాభర్తలు ఎలా ఉండాలో నాకు తెలీదు, కానీ ఎలా ఉంటారో మాత్రం నాకు తెలుసు. చెప్పినట్టుగా వింటే అడిగినవన్నీ ఇద్దామనుకుంటాడు భర్త, అడిగినవన్నీ ఇస్తే చెప్పినట్టుగా విందామనుకుంటుంది భార్య. జస్ట్ లైక్ ట్రైన్ ట్రాక్స్. ఎప్పటికీ మనసులు కలవు, ఎన్నటికి విడిపోరు. మీకు పిల్లలంటే ఇష్టమా? ఇష్టం, బట్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ నాకు అమ్మాయిలంటే ఇష్టం. ఎందుకు? ఎందుకంటే 20 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసి చేతులు దులిపేసుకోవచ్చు. అదే అబ్బాయి అయితే జీవితాంతం పోషించాలి. సో రేపు మీకు పెళ్ళైతే అమ్మాయిని ప్రిఫర్ చేస్తారన్నమాట? నోనో, అబ్బాయిలనే ప్రిఫర్ చేస్తాను. అదేంటి? యాజ్ ఎ ఫాదర్, అబ్బాయి అయితే వాడు ఒక్కడి వల్లే ప్రాబ్లం. అదే అమ్మాయి అయితే ఊళ్ళో ఉన్న అబ్బాయిలందరి వల్ల ప్రాబ్లం. ఓకే, వచ్చే జన్మంటూ ఉంటే మీరు ఆడదానిలో పుట్టాలనుకుంటున్నారా, మగాడిగా పుట్టాలనుకుంటున్నారా? నో డౌట్ మగాడిగానే. ఎందుకు? ఆడదెప్పుడు ఒక మగాడి కిందే బతుకుతుంది. ఇంకా చెప్పాలంటే కిందే ఉంటుంది. ఆల్వేస్ ఐ వాంట్ టు బి ఆన్ టాప్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందంపై మీ అభిప్రాయం ఏంటి? Yuna mwana goni kuhusu urembo? Ninaamini sana kwenye urembo. Chakula nipendacho ni nyama ya nguruwe na lazima ipikwe vizuri. నేను అందాన్ని చాలా నమ్ముతాను. ఎంతగా అంటే చివరికి నాకు ఇష్టమైన డిష్ పోక్ సర్వ్ చేసినప్పుడు కూడా అది అందంగా ఉండాలి. వందికి ప్యాంటు షర్ట్ వేసినట్టు అందం గురించి వీడిని అడగటం ఏంటి? బుల్షిట్. అతిలోకపు సౌందర్యము ఎవరే ఎవరే ఎప్పుడు ఎప్పుడు నే చూడని. గుడ్ మార్నింగ్. ఎవరే అందం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రేమపై మీ అభిప్రాయం ఏంటి? లవ్, ప్రేమ, ప్రేమ. ఎవరే ఎవరే అతిలోకపు సౌందర్యము ఎవరే ఎవరే. ప్రేమ అనేది ఆకర్షింపబడేది. పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? పెళ్లి పని సరిగా హలో, మ్యారేజ్ పై మీ అభిప్రాయం ఏంటి?
సౌందర్యం నువ్వెవరే ఎవరే పట్టుకోండి. స్టాప్. ఇప్పుడు నేనేం చేయాలి? చంపేయాలి. ప్రపంచంలో కల్లా గొప్ప చావేంటో తెలుసా? నవ్వుతూ చావటం. నో, రాజుల చేతిలో చావడం. రన్ రన్. Hey! Hey, shit! అమ్మా కీర్తి, ఇప్పుడు సంతోషంగా ఉందా? ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించి వద్దు అని చెప్పాను, విన్నారా? అరే, ఎవడో ముక్కు ముఖం తెలియనివాడు ముద్దు చితే. ఆ విషయం మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది. ఇప్పుడు మన స్టేటస్ ఏమైంది? మనవాడు, మనతో తిరుగుతున్నవాడు పవన్కిచ్చి పెళ్లి చేద్దామని చెప్తే తండ్రికి తగ్గ కూతురు. తల్లనే గౌరవం దానికి లేదు, భార్యని గౌరవించాలనే జ్ఞానం మీకు లేదు. ఇప్పుడు తలెత్తుకోకుండా చేశారు. స్టాప్ ఇట్. కాసేపు సైలెంట్ గా ఉంటారా? నన్ను ఒంటరిగా ఉండవండి. లీవ్ మీ అలోన్. Excuse me. Yes, madam. One fruit salad with ice cream. Okay, madam. Excuse me. ఇది తీసుకెళ్ళి కోల్డ్ కాఫీ తీసుకొస్తారా? కావాలంటే దీనికి పే చేస్తాను. Yes. హాయ్ రాబిన్. హాయ్ ఆశా. అవును, ఫ్రూట్ సాలెడ్ విత్ ఐస్ క్రీమ్ బాగుంటుందా ఆర్ కోల్డ్ కాఫీ బాగుంటుందా? వచ్చి చెప్తాగా. ఓకే, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. నాకు ఫ్రూట్ సలాడే కావాలి.
హాయ్. హాయ్. ఏం తీసుకుంటావు? అదంతా తర్వాత. నీకు విషయం చెప్పాలి. చెప్పు. మన ప్రేమకు అర్థం ఏంటో ఇవ్వదలుచుకున్నాను. మన పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడినా నా నిర్ణయం రేపు చెప్తాను అంటున్నావు. కానీ నీ నిర్ణయం ఇప్పుడే చెప్పాలి. అది కాదు. ఇప్పుడే చెప్పాలి. ఎక్స్క్యూజ్ మీ. చేసుకోవాలా వద్దా? చేసుకోవాలా వద్దా? పెళ్లి చేసుకోవాలా వద్దా? నాట్ ఎ బ్యాడ్ ఐడియా. హెడ్ పడితే ఎస్ అంటాను, టెయిల్ పడితే నో అంటాను. ఉప్స్, టెయిల్ అంటే పెళ్లి చేసుకుందామా? రాబినను నీవు ఆశాను ఈ స్త్రీని నీ భార్యగా స్వీకరించుటకు నీకు సమ్మతమేనా? నాకు సమ్మతమే. ఆశ అనే నీవు రాబిననబడే ఈ పురుషుడిని నీ భర్తగా స్వీకరించుటకు నీకు సమ్మతమేనా? నాకిష్టం లేదు. ఆశా, 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 ప్లీజ్ స్టాప్ దట్. ఆశా, ఆశా, hey, come on. పది ప్లానెట్లా? ఇదిగో 10వ ప్లానెట్ అనేది లేదు, 9 ప్లానెట్లే ఉన్నాయి. డు యూ అండర్స్టాండ్? రే బండి ఇక్కడ పెట్ట ఐడియా. నిన్ను కాదమ్మా, ఇదిగో చూడు 9 ప్లానెట్లే ఉన్నాయి. సైంటిస్టులు చెప్పారు. సైంటిస్టులు 100 చెప్తారమ్మా. 10వ ప్లానెట్ అనేది వాళ్ళ కన్ఫ్యూజన్. మరి ఇంటర్నెట్ అనేది టైం పాస్ అమ్మా. ఇదిగో చూడు, ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే పుస్తకాలు చదవాలి. చక్కగా నువ్వు ఆ పని చెయ్యి. ఓకే? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. థ్యాంక్స్. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, కూల్ డ్రింక్స్? ఎస్ మేడం. మిమ్మల్ని ఎందుకు పిలిపించానో తెలుసా? నాగరాజు గారు అంతా చెప్పారండి. ఏం చెప్పారు? మీ అమ్మాయిని రేప్ చేశారని. నాన్సెన్స్. విషయం ఏమిటో పూర్తిగా తెలుసుకోకుండా కేసు ఎలా డీల్ చేస్తారు? అటెంప్ట్ టు రేప్. వాడిని పట్టుకోవడం మీ వల్ల సాధ్యమేనా? సాధ్యమేనా అంటే
వాడేమన్నా పెద్ద సెటప్ ఉన్న బిన్లాడన్నా వీరప్పన్నా ఒక్కడే కదా. ఎంత దూరం వెళ్ళుంటాడు? 300-400 కిలోమీటర్స్. డోంట్ వరీ, విల్ గెట్ హిమ్. కానీ మీరు అనుమతిస్తే వాడు ఫోటో పేపర్లో ప్రకటించి పట్టుకున్న వాడికి 10 లక్షల రివార్డ్ అనౌన్స్ చేస్తాం. సరే, అటు ఇటు చేసి మీ వాళ్ళు నొక్కకుండా చూసుకోండి. వాడిని పట్టుకుని కనపడండి. ఓకే. జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. ఇదంతా నా వల్లే జరిగింది. నీ సుఖం ఆలోచించి ఇదంతా చేస్తే జరిగింది మర్చిపోయి భావన పెళ్లి చేసుకో. నేను తప్పు కావచ్చు, మీ అమ్మ ఉద్దేశమే కరెక్ట్ కావచ్చేమో. డాడీ మీరు కూడా. ఐఎమ్ సారీ. మార్నింగ్. యాక్చువల్లీ ఐఎమ్ సారీ. యాక్చువల్గా నేనేం ఐఎమ్ సో సారీ. కథలకు చంపుతా. బాధపడే కీర్తి, ఐ కెన్ అండర్స్టాండ్. ఈ ఇన్సల్ట్ నీకే కాదు, మనందరికీ. ఆఫ్టర్ ఆల్ ఒక అడ్రస్ లేని వాడిని నిన్ను ముద్దు పెట్టుకున్నానంటే ఓ షిట్, అది అలా జరిగింది అంతే. ఇట్స్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్. కానీ ఇన్సల్ట్ జరిగింది. నిన్ను ఇన్సల్ట్ చేసిన వాడిని నీ కాళ్ళ దగ్గర పడేస్తా. ఇట్స్ ఎ ప్రామిస్. పవన్, అలా చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అంత తొందర అయితే ఎలా? ఇది థ్రిల్లింగ్గా లేదు. నీకు బ్యాకౌట్ జోకర్. 1 minute. గేమ్ కండిషన్స్ తెలుసుకోవాలి కదా. వెరీ సింపుల్. ఓడిపోయిన వాళ్ళు బాడీ మీద ఉన్న ఏదైనా ఒక ఐటమ్ని తీసేస్తూ ఉండాలి. అప్పుడు కానీ ఎగ్జైటింగ్గా ఉండదు. ఓకే? వెనక్కి తిరుగు.
అయిందా అయిందా కారు నేను చెప్పిన దారిలో వెళ్ళండి. నా కారు నా ఇష్టం వచ్చినట్టు వెళ్తాను. ఎక్కువ మాట్లాడుకో. ముందు నేను చెప్పినట్టు కార్తీ. నువ్వు ముందు కత్తి పెట్టుకో. ఏంటి ఏం చేస్తున్నావు? పెట్రోల్ ఎందుకు? ఎందుకు పోస్తున్నావు? నా కార్ what is this? Bloody you! Hey, stop it! నీకు పిచ్చా? అది పెట్టిందా నీ దగ్గర? What? Match box. Match box. ఏంటి నువ్వు సిగరెట్ తాగుతావా? నో ఇది నాని కాదు, రెడ్ తాగా పడింది. మై కార్! నా కార్ ఎందుకు తగలబెట్టావు? యు ఇడియట్! అయ్యగారు ఏ సినిమా షూటింగ్ జరుగుతుందండి? I'm sorry. I'm very sorry. ఇదంతా నీ వల్లే. నా కార్ ఎందుకు తగలబెట్టాల్సి వచ్చింది? I'm really sorry. సారీ అంటే కార్ తిరిగి వస్తుందా? షిట్! ఏ తప్పు చేసి పారిపోయి వస్తున్నావో? ఆ పోలీసులు ఏమనుకుంటారు? నన్ను కూడా నీ మనిషి అనుకుంటారు. అనవసరంగా ప్రాబ్లంలో ఇరుక్కుపోయాను. ఇంక నేను ప్రాబ్లమ్స్ లో పడదలుచుకోలేదు. ప్లీజ్, ఐఎమ్ లీవింగ్.
రెడీగా ఉండే కార్ వస్తుంది. స్టాప్ స్టాప్ ప్లీజ్ హెల్ప్ మీ సార్. మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది. అతని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ప్లీజ్ సార్ హెల్ప్ మీ సార్. యాక్సిడెంట్? అవును. ఎక్కడ జరిగింది? పెద్ద ప్రమాదమే లేదు కదా? అసలు ఎలా జరిగిందమ్మా? ఎలా అది ఏమైందంటే రోడ్ క్రాస్ చేద్దామని ట్రై చేస్తుంటే హైవే కదండి, స్పీడ్ గా ఒక కార్ వచ్చింది. క్రాస్ చేస్తూ తప్పించుకుందాం అనేసరికి మరో కార్ వచ్చి గుద్దేసి వెళ్ళిపోయింది. పడిపోయాడు. ఓకే సార్. అది సరే సరే. బ్లడ్ ఏమీ లేదే, దెబ్బలు కూడా. బ్లడ్ రాలేదా? టెన్షన్ హార్ట్ అటాక్ వచ్చి పోయాడేమో. ఏమండి ఏమైనా చేయండి ప్లీజ్. బ్రతికే ఉన్నాడు. ముందు నా కార్లో వాటర్ బాటిల్ ఉంది, వెళ్ళి తీసుకురా. ఈ అమ్మాయి ఇంకా రాలేదు. హలో హలో అంటే కీస్ లేవు. వాడి దగ్గర ఉన్నాయేమో చూడు. ఆ నిగ్రో మైంది దింపి తప్పు చేసేవరా? ఆ అమ్మాయి చెప్పినంత తప్పే ఉందిరా. ఆమె నిన్న ఒక ఫ్రెండ్ ట్రీట్ చేసిందంటే వినకుండా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి లవ్ అంటూ పెళ్లి వరకు తీసుకొచ్చాం. ఇప్పుడు ఏమైంది? హ్యాండ్ ఇచ్చింది. అయినా మనకేం పని లేనట్టు ఈ హైవే మీద అమ్మాయి గురించి వెతకడం. నా మాట విని వెనక్కి వెళ్ళిపోదాం. వచ్చిరా. దిగరా. ఏమైందిరా? దిగు. ఏమైంది? దిగరా. రే మీరని చెప్పండి రా. రే రే ఆగండి రా. ఇది రే రే నా మాట వినండి రా. రే రావిన్ ఇది అన్యాయం రా. రే 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 ఆగండి రా. ఆగండి రా ప్లీజ్. రే రావిన్ ఆగరా. రే ప్లీజ్ రా ఆగరా. యాహూ పావ 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 superstition, black cats and voodoo dolls. I feel the premonition that girl's gonna make me fall. She's into new sensations.
Thank you. It's okay. Asha! Asha, please don't go! Asha, please! Asha, please don't go! థ్యాంక్స్ అలాట్. యాక్చువల్లీ నువ్వు ఇంత మంచివాడివి అనుకోలేదు. నేను నిన్ను మోసం చేశాను, అది తెలిసి కూడా నువ్వు నన్ను వాళ్ళ నుండి కాపాడావు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. సమయానికి నువ్వు రాకపోయి ఉంటే ఏమై ఉండేదో. నిజంగా నిజంగా నీది చాలా విశాల హృదయం. థ్యాంక్స్ అలాట్. ఐ మీన్ ఇదిగో ఏంటి మళ్ళీ డ్రామాలు వేస్తున్నావు? ఓవర్ యాక్షన్ చేయకు. నేనేదో మంచివాడినని నీకు హెల్ప్ చేశానని నువ్వు ఓతగా ఫీల్ అయిపోకే. నువ్వు నన్ను పోలీసు నుంచి కాపాడావు, నేను నీకు అందుకే హెల్ప్ చేశాను. గివ్ అండ్ టేక్ పాలసీ అమ్మా, నువ్వు మరీ ఎక్కువగా ఫీల్ అవుకే. అవార్డ్ సినిమాలు కాస్త ఎక్కువగా చూస్తావా? లేదు, నువ్వు తక్కువగా మాట్లాడితేను అందుకని. చెప్పాను నీకు ఎక్కువగా మాట్లాడొద్దని. ఎప్పుడు చూసినా కానీ బాగా అరుస్తూనే ఉంటావు. సైలెంట్. హాయ్, ఐమ్ తరుణ్. హాయ్, ఐమ్ ఆశా. అవును, కార్ ఎక్కడిది? హైవేలో కార్లు కరువేంటమ్మా, కొట్టేశాను. కొట్టేసావా? కారుతో పాటు స్పెట్స్ కూడా కొట్టేశాను. బాగుందా? బాగుంది. థ్యాంక్ యూ. హే తరుణ్, తరుణ్ ఎక్కడికి? ఏయ్, అరే చెప్పు. వెళ్ళిపోయింది బాబు. ఆశా, ఆశా, ఆశా. నువ్వనుకున్నాను, నువ్వు కాదా? అంటే అంటే నీ ఉద్దేశం ఏంటి? అది కాదు, నీ మగాళ్ళందరూ ఇంతే. బేసిక్ ప్రాబ్లం అమ్మా. ఛాన్స్ దొరికితే చాలు అర్థం చేసుకోరు. మా నాన్నని కన్విన్స్ చేయడానికి ఎంతో ట్రై చేశాను. నో యూస్.
అందుకే ఇంట్లోంచి పారిపోయాను. మరి అతను ఎవరు? డర్ సినిమా చూసావా నువ్వు? అందులో షారుఖ్ ఖాన్ ఎలా ఉంటాడు? ఎగ్జాక్ట్లీ అలాగే. ఓహో. నా వెంట పిచ్చాడ్లా పడ్డాడు. ఈ ప్రపంచంలో వేరే అమ్మాయే దొరకనట్టు. మరి నువ్వెందుకు పరిగెడుతున్నావు అసలు? మరేనా నీళ్ళు కావాలా? చెయ్యని నేరానికి శిక్ష. వాట్ హ్యాపెన్? యాక్చువల్లీ ఏమైందంటే ఏమైంది, మా ఇంటి ఎదురుగుండా ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ఓ రోజు నన్ను చూసింది, నేను అమ్మాయిని చూశాను. మా ఇద్దరిని ఇంకొకటి చూశాడు. సడన్ గా ఓ రోజు అమ్మాయి మా ఇంటికి వచ్చేసి ఐ లవ్ యూ చెప్పింది. నాకు టెన్షన్ అయిపోయింది. ఏం చెప్పాలో తెలియక 2 రోజులు టైం అడిగాను. ఆ 2 రోజుల టైం కూడా అయిపోయింది. సరే అమ్మాయికి చెప్దామని అమ్మాయి ఇంటికి వెళ్తే తీరా అమ్మాయి అక్కడ చచ్చిపోయి ఉంది. నేను షాక్ అయిపోయాను. షాక్ అయిపోయి ఏం చేయాలో తెలియలేదు. తర్వాత తెలిసింది ఆ అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందని. ఆ అమ్మాయి హస్బెండ్ ఎవరో కాదు, మా ఇద్దరిని ఒక రోజు ఒకటి చూశాడని చెప్పాను. వాడే అమ్మాయి హస్బెండ్. నేనే అమ్మాయిని చంపాననుకుని వాడు నా వెంట పడుతున్నాడు. అది నమ్మి పోలీసులు కూడా నా ఇంటి పడుతున్నారు. ఇదే జరిగింది. ఇదేదో ఇంగ్లీష్ సినిమా స్టోరీలో ఉంది కదా. ఇంతకీ అమ్మాయికి ఏం చెప్పడానికి వెళ్ళావు? జస్ట్ మంచి ఫ్రెండ్స్. హో, గుడ్ ఫ్రెండ్స్. జస్ట్ గుడ్ ఫ్రెండ్స్. గుడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియడం లేదు. పోనీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? బ్యాక్ ఇన్ టు ద జంగిల్. అన్నా, ఈ అడవిలో అన్నం గిన్నం తినకుండా ఆ తరుణ్ గాని పట్టుకోవడం మనకంత ఇంపార్టెంటా అన్నా? చెప్పన్నా. లేనా ఆడు మనకి ఇవ్వాల్సింది ఇంట్రెస్ట్ తో కలిపి ₹1,00,000 కన్నా ఎక్కువ ఉండదు. ఇప్పుడు దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టి ఈ చెట్లలా గుట్లలా తిరగాల్సిన అవసరం ఉంది. కానీ నా ప్లాన్ నీకు అర్థం కావటం లేదురా. వాడు మనకి ఇవ్వాల్సింది ₹1,00,000. వాడిని పట్టుకుంటే 10 లక్షలు ఇస్తా ఉన్నారు. 10 లక్షల నుంచి 1,00,000 తీసేస్తే ఎంతరా? ఇది కూడా తెలీదా? 7 లక్షలు. చిన్న చిన్న లెక్కలు కూడా తెలియకుండా ఎలా బతుకుతారా? మిమ్మల్ని పోషించడం నాదే తప్పు. అరుణ్ గారు ఖచ్చితంగా ఈ అడవిలో ఉంటాడు. అవును, ఎదుగుదాం పదండి. ఖచ్చితంగా మనకి 7 లక్షలు. హలో జాక్. కానీ ఆపు. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఢిల్లీ పోయి వస్తున్నాం సార్. ఏం పేరు? శంకర్ యాదవ్. బండిలో ఏముంది? వెండి సామాన్లు సార్. సార్ డీటెయిల్స్ నోట్ చేసుకో. అలాగే సార్. బ్యాగ్ పడరా.
ఇప్పుడు Major Ramkumar, call back. Over. Major Ramkumar, call back. Over. Major Ramkumar, call back. Over. హలో సార్. నేను నాయకుని. ఏం జరుగుతోంది? ఓవర్. నా పక్కనే ఉన్నారు సార్. వాట్? వండర్ఫుల్. యే గ్రేట్. యే! కానీ వాళ్ళు నన్ను పట్టుకున్నారు సార్. వాట్? లుక్ మిస్టర్, వి ఆర్ ఇన్నోసెంట్. ఏదైనా తప్పు చేస్తుంటే నేను చేశాను. అనవసరంగా నా వల్ల అమ్మాయికి ప్రాబ్లం క్రియేట్ చేస్తే బాగోదు. అవును, ఏంట్రా అమ్మాయి గురించి తెగ ఫీల్ అయిపోతున్నావు? అవును, ఆ అమ్మాయికి నీకేంటి సంబంధం? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఎందుకు ఆ అమ్మాయిని వెనకేసుకుని వస్తున్నావు? ఇటు అసలు మా రిలేషన్షిప్ గురించి అడగడానికి నువ్వెవరు? నువ్వేమన్నా నా బాబు లేక మేనమావా? నీకు చెప్పాల్సిన అవసరం లేకపోయినా చెప్తున్నా విను. తరుణ్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను, 10 మంది పిల్లల్ని కూడా కంటాను. నీకేమైనా అభ్యంతరమా? జస్ట్ షట్ అప్ అండ్ మైండ్ యువర్ బిజినెస్. అమ్మాయిలు నాకు అసలు అర్థం కాదు. అశోక్ నిమిషం బండ. Hey, get up. Go. పద అశోక్, పద. తరుణ్, 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 ఏ తరుణ్, తరుణ్, వాట్ హ్యాపెండ్? ఏమైంది? అవును, అసలు నీకు నా గురించి ఏం తెలుసు? నువ్వు తెగ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నావు. నన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను, పైగా 10 మంది పిల్లల్ని కంటావా? పెళ్ళయ్యాక అది ఎలాగో జరిగేదేగా. పెళ్ళా? ఎవరికమ్మా? నీకు నాకు. నీకు వేరుగా నాకు వేరుగా పెళ్ళవచ్చేమో కానీ నీకు నాకు మాత్రం ఈ జన్మలో పెళ్ళవదు. తరుణ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఓకే, బట్ నేను నిన్ను ప్రేమించలేదు. నిజంగా చెప్పు, నువ్వు నన్ను ప్రేమించట్లేదా? తరుణ్, సరైన సమయంలో చెప్పని నిజం అబద్ధం కన్నా కష్టంగా ఉంటుంది. ఐ లవ్ యూ తరుణ్. తరుణ్, ఐ జస్ట్ లవ్ యూ. ఆశా, I love you too. తరుణ్, పెళ్లి చేసుకుందామా? పెళ్ళా? ఒక పక్క పోలీసు వాళ్ళు, ఇంకో వైపు మీ వాళ్ళు చేస్తుంటే నీకు పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా? అర్థం పర్థం ఉండాలి. వాళ్ళు నీకేమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే నేనున్నాను, నాకేదైనా ప్రాబ్లం వస్తే నువ్వున్నావు. ఒకరికొకరు తోడుగా ఉండడమే కదా పెళ్ళంటే. అదంతా ఎందుకు? ముందు మీ పేరెంట్స్ ఒప్పుకోవాలిగా. అసలే వాళ్ళు తెచ్చిన సంబంధం కాదని ఇక్కడికి వచ్చావు. నీతో ఒక విషయం చెప్పాలి తరుణ్. చెప్పు. నాది నిలకడలేని మనస్తత్వం. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తానో నాకే తెలీదు. అది వేరే చెప్పాలా? చూస్తున్నానుగా. ఇంకా సీరియస్ గా చెప్తే జోక్ చేస్తావేంటి? సరిసరిలాగానే చెప్పు. నేను పారిపోయి రావడంలో మా వాళ్ళ తప్పేం లేదు. అవును, నేను ఇంతకు ముందే ఒక అబ్బాయిని ప్రేమించాను. అది ప్రేమో ఆకర్షణో నాకే తెలీదు. అతని పేరు రాబిన్, క్రిస్టియన్. అతి కష్టం మీద మా వాళ్ళని ఒప్పించాను. మ్యారేజ్ చర్చ్లో ఫిక్స్ చేశారు, అందరూ వచ్చారు. నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఎందుకో ఎక్కడో అతన్ని సెలెక్ట్ చేసుకోవడంలో రాంగ్ స్టెప్ వేసానేమో అని అనిపించింది. అంతే, చర్చ్ నుండి పారిపోయి వచ్చేసాను. ఇంటికి తిరిగి వెళ్ళలేని స్థితిలో
నాకు పరిచయం అయ్యా. నిజం చెప్పి తప్పు చేశానా? నేను నిజం చెప్పి తప్పు చేయదలుచుకోలేదు. పెళ్లి చేసుకున్నావా? ఆశ సాలింకా ఐఎమ్ టైట్. వెళ్దాం పద. రాబిన్, చూడు, మీ ఇద్దరి విషయం ముందే చెప్పుంటే నేనే దగ్గరుండి మీ పెళ్లి జరిపించుండేవాడిని. ఇప్పుడు పెళ్లి వరకు వచ్చాక ఇలా చేయడం ఏమీ బాగోలేదు. ఇప్పుడు నేనేమైపోవాలి? ఆశ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. కమ్ ఆన్, లెట్స్ గో. తనకి ఇష్టం లేదని చెప్తుందిగా, మళ్ళీ పెళ్లి చేసుకుందామని అడగటానికి సిగ్గలేదు. విషయం తెలియకుండా మాట్లాడకు. ఆశ, పద. ఆశ నీతో రాదు. చూడు, అనవసరంగా గొడవలు ఎందుకు? పంపించు. పంపించడం కుదరదు కానీ సరే మరి గొడవలే పడదాం. నీకు దమ్ముంటే చేత్తో ఫైట్. Don't move. Don't move. కార్లు ఏంట్రా బాబు, రోడ్డు దొరకలేదు. ఓకే, రెడీ?
ఇట్స్ ఓకే. నువ్వు ఇక్కడేంటి? నేనంటే సినిమాల్లో లాగా తరుణుగాడు ఇక్కడ ఉంటాడేమో అని వచ్చాను. ఏప్రిల్ ఫూల్. నేనే ఎదవని అనుకున్నాను. నాకంటే ఎదవలు కూడా. నేను నిన్నెందుకంటాను బాబు? నేను అన్నది తరుణ్ ఎక్కడా? వాడు నీకేం చేశాడు? తరుణ్ ఎక్కడా? ఇప్పటిదాకా జేబులో ఉన్నాడు, ఏమైపోయాడో తెలియదు. మీరు ఫూల్స్ లా దారి తప్పారన్నమాట. దారి చూపించు. సేమ్ సిచ్యువేషన్. నేను దారి తప్పాను. ఇంకో మాట చెప్పు. రే, వచ్చానా? వచ్చానా? నాకు రాదురా. దేవుడా, ఇప్పటికే నిన్నే నమ్ముతున్నాను. నేను తరుణ్ని పెళ్లి చేసుకోవాలి, 10 మంది పిల్లల్ని కనాలి. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. మీతో మాట్లాడడానికి వచ్చారు. అంతా ఆయన చూసుకుంటారు. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. అది నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నామండి. ఇంట్లోంచి పారిపోయి వచ్చారా? అవును. ఒకవేళ నేను పెళ్లి చేయకపోతే? తరుణ్ కొంప తీసి చంపిస్తావండి. జస్ట్ బిల్డప్ మాత్రమే. నోరు మూసుకుంటావా? చెయ్యనని కాదు,
కనీసం మంచి బట్టలన్నా ఉండాలి కదా అని. తెరుస్తారా? నువ్వు ఈ గదిలోకి వెళ్ళు బాబు. సరే. నువ్వు ఇందులోకి వెళ్ళమ్మా. ఆశా రెడీయా? ఆశా 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 తరుణ్, నువ్వు నా గురించి వెతుకుతూ ఉండొచ్చు. ఇంక వెతకడం ఆపు. నువ్వు ఏమిటో టీవీ ద్వారా తెలిసింది. నేను నీతో నా విషయం పూర్తిగా చెప్పినా నువ్వు ఒక రేపిస్ట్ అన్న విషయం నా దగ్గర దాచావు. నేను నిన్ను కాదంటానేమోనని నువ్వు నిజం దాచుండొచ్చు. నీ మీద నమ్మకం ఉన్నా ఒకసారి నిజం అనిపిస్తుంది, ఇంకొకసారి నిజం కాదనిపిస్తోంది. నిజమో కాదో డిసైడ్ చేసుకోలేకపోతున్నాను. తెలుసుకున్నంత ఓపిక లేదు. నా నేచర్ అలాంటిది. అయినా నువ్వు మంచివాడివని పెళ్లి చేసుకున్నా నీ మీద ఉన్న అనుమానం మాత్రం అలాగే ఉండిపోతుంది. అది నేను తట్టుకోలేను. అందుకే నేను పెళ్లి చేసుకోవటం లేదు. ఇది నీకు బాధ కలిగించొచ్చు, బట్ ఐఎమ్ హెల్ప్లెస్. ఐఎమ్ లీవింగ్. ఆశా. స్టాచ్యూ. ఎక్స్క్యూజ్ మీ. ఎరా నాన్న, పెట్రోల్ తో. అది కూడా పెట్రోల్ తో. ఇక్కడ పెట్రోల్ లేకుండా ఒక మనిషి పరిగెడుతున్నాడు. నేను తర్వాత మాట్లాడతాను రా. హలో. హలో. మీ వాడు దొరికేశాడండి. పట్టేసాం. వాడిని మీరు కస్టడీలోకి తీసుకునే ముందు ఇక్కడికి తీసుకురండి. ఇప్పుడు మీరు ఇవ్వాల్సిన 10 లక్షలు ఎవరికి ఇవ్వాలో తెలుసుగా? తెలుసు. ఓకే. తరుణ్ దొరికాడా? దొరికాడు. అమ్మా, అవమానం జరిగింది నాకు. నేనే సరైన సమాధానం చెప్తాను.
నో ఇంటర్వ్యూస్ ప్లీజ్ పోలీస్ పోసేయండి నో ఇంటర్వ్యూస్ అరే ఇప్పుడు కాదు మాట ఒక సామాన్యురాలు చెప్పిన మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత పెద్ద ఎత్తున యాక్షన్ తీసుకుంటుందా? ఐఎమ్ సారీ. నువ్వు తప్పు చేశావు. నా దృష్టిలో కాదు, మా వాళ్ళ దృష్టిలో. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అవును, నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్న క్షణంలో కోపం కలిగినా ఎందుకలా జరిగిందా అని ఆలోచించాను. నా అందం నేను అలా బిహేవ్ చేయించింది. నీ ఒక్క ముద్దు నన్ను మైమరిపించింది. అందరికీ చూపులతో మొదలయ్యే ప్రేమ నాకు ముద్దుతో మొదలైంది. ఈ విషయం మా వాళ్ళకి చెప్తే నిన్ను నన్ను కలవనివ్వకుండా చేస్తారనే తనను పెళ్లి చేసుకుంటానని మా బావకి తప్పుడు ప్రమాణం చేశాను. నువ్వు కలుస్తావో లేదోనని టెన్షన్ పడేదాన్ని. నా అదృష్టం కొద్దీ నువ్వు కలిసావు. నాకు నువ్వు కావాలి. ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ టు యూ. నువ్వు ప్రేమించే అమ్మాయి కన్నా నిన్ను ప్రేమించే అమ్మాయి దొరకటం చాలా అదృష్టం. నేను తరుణ్ని పెళ్లి చేసుకుంటున్నాను. నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జాతకమే మారిపోతుంది.